Sorry ass DJ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి బర్త్డే సిడిపి ఫోటో ఎడిటింగ్ అనమాట. సో ఈ ఫోటో ఎడిటింగ్ అనేది చాలా బాగుంటుంది, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మంత్ నవంబర్ 21కి నా బర్త్డే అయితే ఉంది. సో ఆ లోపు ఈ యొక్క వీడియో అనేది ఒక 50K వ్యూస్ అన్న రావాలి. సో ఈ 50K వ్యూస్ రావాలంటే మీరే సపోర్ట్ చేయాలి. ఏం లేదు, ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తారు కదా, ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో మీకు వీడియో ఇష్టం లేకపోతే ఓన్లీ లైక్ చేసి వెళ్ళిపోయినా సరే, సో నాకు సపోర్ట్ చేసినట్టయితే ఉంటుంది. సో ఈ వీడియో మనకి ఫోటో ఎడిటింగ్ అనేది చాలా బాగుంది. సో మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకుంటే తర్వాత మనకి కొద్దిసేపు లోడ్ అయిపోయి మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే, ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రాల్ చేస్తే మనకి కాలేజెస్ అని ఉంటుంది. సో అందులో ఫస్ట్ వన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, ఒక 9 పిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో 9 పిక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నట్టుగా చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 ఒక 9 పిక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి పైన మనకి ఒక డబ్బా షేప్లో మనకి ఒక 9 పిక్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక షేప్స్ అయితే వస్తాయి. సో అందులో మీ ఫస్ట్ షేప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అందులో పిక్స్ని అయితే కొంచెం ఏమైనా తేడా వచ్చినాయి అనుకో, ఒక్కొక్క పిక్ మీద ట్యాప్ ఇచ్చేసి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మనకి యారో సింబల్ ఉంటుంది, యారో సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి సో ఈ పిక్ని అయితే సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేసుకోవాలంటే, మనకి ఇక్కడ డ్రా సింబల్ ఉంది కదా, డ్రా సింబల్లోకి వెళ్ళేసి డ్రా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత పైన మనకి 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ పైన ట్యాప్ ఇచ్చేసి సేవ్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి మనకి సేవ్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మొత్తం బ్యాక్ వచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీకు ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. సో ఆ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇది అనేది వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీకు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని యాడ్ చేసుకోవాలి పిక్సార్ట్లో. చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ మీరు సేవ్ చేసుకున్న పిక్ ఉంది కదా, సో దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇంతకుముందు సేవ్ చేసుకున్నారు కదా, సో యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇంతకుముందు సేవ్ చేసుకున్న పిక్ని అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ చూసుకొని ఇంతకుముందు సేవ్ చేసుకున్న ఫోటోని యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసేసేయండి. సో యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే, దాన్ని డబుల్ చేయాలి. సో డబుల్ చేసేసి దాని కింద యాడ్ చేయండి. సో మళ్ళీ దాన్ని డబుల్ చేసేసి మళ్ళీ దాని కింద యాడ్ చేయండి. సో అలా ఒక్కొక్క పిక్ని మళ్ళీ డబుల్ చేసుకుంటూ దాన్ని ఇట్లా ఈ ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఫిల్ చేసేయాలన్నమాట. సో ఇది చూసుకొని నేనైతే మొత్తం ఫుల్ చేసేస్తున్నాను. సో ఇలా ఎందుకు ఫుల్ చేయాలంటే, మనకి సో బ్యాక్గ్రౌండ్ మొత్తంలో మనకి ఇవే ఫిక్స్ అనేవి ఉండాలి కాబట్టి మనం మొత్తం దీన్ని ఫిల్ చేసేయాలి. సో ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఏడ మిస్ చేసుకుంటా మొత్తం ఫిల్ చేసేయండి. సో ఇలా ఫిల్ చేసేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క పిఎన్జీని అయితే యాడ్ చేసుకోవాలి. మీ యొక్క పిక్ అనేది ఒక హాఫ్ పిక్ అయితే తీసుకోవాలి. సో యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి, సో నేనైతే ఆల్రెడీ నా యొక్క పిఎన్జీని అయితే పిఎన్జీ లెక్కలు కట్ చేసుకున్నా. సో పిఎన్జీ ఎలా కట్ చేసుకోవాలంటే, సో కింద వీడియో లింక్ ఉంటుంది. సో ఆ వీడియో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యొక్క పిఎన్జీని, మీ యొక్క ఫుల్ ఫోటోని ఎలా పిఎన్జీలాగా ఎలా కట్ చేసుకోవాలో. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన మనకి ఎరేజర్ సింబల్ ఉంటుంది, దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఎరేజర్ పైన ట్యాప్ ఇచ్చేసి, సో ఇక్కడ మనకి లైట్గా కింద అనేది రబ్ చేసుకోవాలి. లైట్గా కింద ఇలా రబ్ చేసేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీకు హ్యాపీ బర్త్డే అనే ఒక పిఎన్జీ ఇస్తాను. సో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని ఇక్కడ దీనికి కొంచెం జూమ్ తీసుకొని ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే, ఇక్కడ మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి. సో టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు మీ యొక్క నేమ్ అయితే రాసుకోవాలి. సో నేనైతే నా నేమ్ అయితే పెట్టుకుంటున్నాను. సో చందు ఎడిట్స్ అని. సో పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ మీకు ఫండ్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన ఫండ్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో నేనైతే ఈ ఫండ్ అయితే నాకు నచ్చింది, ఇది పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ దీనికి మనకి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత సో దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ కింద కార్నర్లో ఇలా సెట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి.
వెళ్ళేసిన తర్వాత ఇప్పుడు మీ బర్త్డే డేట్, సో నవంబర్ 21కి నా బర్త్డే కాబట్టి నవంబర్ 21 వేస్తున్నాను. వేసేసిన తర్వాత సో సేమ్ మళ్ళీ ఫండ్స్లోకి వెళ్ళండి. సో మీకు నచ్చిన ఫండ్ని పెట్టుకొని సో దీనికి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ వేసేసి సో ఇక్కడ తీసుకొచ్చేసి దీన్ని ఇక్కడ కరెక్ట్ పైన ఈ బర్త్డే అని ఉంది కదా, హ్యాపీ బర్త్డే, ఈ పైన సెట్ చేసేయండి. సెట్ చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత చూసుకొని మనకి కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత దీనికి ఒక బార్డర్ యాడ్ చేయాలి. ఇక్కడ పక్కకు స్క్రాల్ చేస్తే బార్డర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ ఇచ్చేసి సో అవుట్లైన్ అని ఉంటుంది, అవుట్లైన్ మొత్తం ఇంక్రీజ్ చేసేసి సో ఇన్లైన్ ఉంటుంది, సో అది వచ్చేసి 1% పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చేసి సో పైన యారో మార్క్ ఉంటుంది, దానిలోకి వచ్చేసి సేవ్ బటన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో చూసుకొని చాలా సింపుల్. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.